నిజం చెప్పినా నమ్మది లోకం. హెయిర్ కట్లో మనకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నేను సైడ్స్ అంతా చూపిస్తున్నా. సో is this including GST? No, excluding GST, right? Okay. సో బేసికలీ ఇప్పుడు హెయిర్ బాగుంది కదా, అదే ఇంటికెళ్ళి నేను ఇట్లా ఎరుగొస్తే మంచిగా రాదు. హెయిర్ కట్కి వచ్చినాం అనమాట. జనరల్లీ నేను చాలా టైమ్స్ విన్నాను ఏంటంటే హెయిర్ హోల్స్ మెమరీస్ అనేసి. సో వెన్ ఎవర్ ఫీమేల్ వాంట్స్ టు రీస్టార్ట్ దర్ లైఫ్ హెయిర్ కట్ చేపిస్తారు అనేది విన్నాను. సో అందుకే వచ్చిన అనమాట. ఈరోజు మనం లేదు, ఒక అమ్మాయి హెయిర్ కట్ చేయించుకోగలిగితే లైఫ్లో దేన్నైనా కట్ చేయగలదు, ఎవరినైనా. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో అందుకే ఐ జస్ట్ వాంట్ టు రీస్టార్ట్ మై లైఫ్. అందుకే హెయిర్ కట్ చేయించుకుందామని వచ్చిన. సో విల్ సీ. లాంగ్ లేయర్స్ అయితే మనం ప్రిఫర్ చేస్తున్నాము, చూద్దాం ఇప్పుడు. సింతి తీసుకోవే వ్లాగ్, ఇదే పెట్టేస్తాన్నావు కదా, చేపించుకో, ఏం కాదు. 50% ఆఫ్ కదా, 2000 ఏది స్పా కూడా చేయించుకుంటావా? ఇప్పుడు మేము మెన్యూ తీసుకుంటాం. ఇది దీంట్లో GST యాడ్ చేయకముందే అంటున్నారు కదా. సింతి చెక్ చేస్తుంది, అన్నీ చెక్ చేస్తుంది నా కోసం కూడా. సింతి స్టిల్ చెకింగ్ అనమాట. ఇదేదో బాగుంది. దానికున్న డౌట్స్తో ఆయన చంపేస్తున్నట్టుంది. మరి ఏం చేస్తుందో ఏమో మరి. చెక్. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం మనకి. సింతి ఫైనల్లీ వెళ్ళిందనమాట. అక్కడ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు, మనం వీడియో చేయొద్దు. సో మన వీడియో మనం చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ లైటింగ్ వేరేలా ఉంది, అందుకే నేను వేరేలా కనిపిస్తున్నట్టున్నా. మీకు కనిపిస్తుందా? నాకైతే ఏం తెలుస్తలేదు, స్పెట్స్ లేవు కదా మనకి. స్పెట్స్ లేకపోతే నిల్లు. ఇదిగో ఈ మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు, దీనికి మళ్ళీ కాపీరైట్ పడుతుంది. నాకు అదొక పెద్ద తలకాయ నొప్పి. హెయిర్ కట్లో మనకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కటింగ్ ఒకటి, అఫ్కోర్స్ కటింగ్ చూసుకోవాలి డెఫినెట్గా. అండ్ ఫైనల్గా స్టైలింగ్ చేస్తారు కదా, అది చూసుకోవాలన్నమాట. మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఈ స్టైలింగ్ని బట్టే మనకి హెయిర్ అనేది సెట్ అవుతుంది. లేదంటే నేను ఇంతకుముందు వేరే దగ్గర చేయించిన, అప్పుడు అస్సలు మంచిగా రాలేదు. అంతకుముందు దానికంటే ముందు ఇక్కడే చేయించాను, బట్ విత్ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు ఈయనతోటి చేపిస్తున్నాను. ఎలా వస్తుంది ఆఫ్టర్ హెయిర్ వాష్, ఎలా ఉంది, నేను అన్నీ క్లియర్గా చెప్తా. నేను సైడ్స్ అంతా చూపిస్తున్నా, కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. అది ఉంటే తీసేది పాపం. అది కూడా ఫైనల్లీ హెయిర్ కట్ చేయించుకుందాం అని ఫిక్స్ అయింది. సో ఇప్పుడు ఇలా దువ్వి సెట్ చేస్తున్నారు కదా, తర్వాత కటింగ్ చేస్తారు, అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఓకే, సింతిని చూపిస్తూ ఉండండి మీకు. ఇప్పుడే హెయిర్ వాష్ చేయించుకొని వచ్చింది అది కూడా. సో మనకి హెయిర్ కట్ అనేది స్టార్ట్ అవబోతుంది గైస్.
అది సాటిస్ఫై అవుతుందో అవదో. బేసికల్లీ ఇలాంటి వాటిల్లో ఇద్దరం చాలా కష్టం సాటిస్ఫై అవ్వాలంటే. కొన్నిట్లో ఏమో నన్ను అంటది, అమ్మ దీనికి ఏం నచ్చదని. ఇప్పుడు ఈరోజు ఎంత సేవ్ చేసిందో వాళ్ళ దగ్గర. నేను చూస్తున్నా నిన్ను. మనకి ఇంకా బ్లో డ్రై స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. సింతిది ఆల్మోస్ట్ డన్ ఐ థింక్. నిజం చెప్పినా నమ్మది లోకం. ప్రశాంతంగా చేయనివ్వు ఆయన్ని. ప్లీజ్ టేక్ యువర్ టైం. ఆమె అట్లానే అంటది. సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇక వచ్చేసింది సింధి కూడా. ఓకే డన్, కంప్లీటెడ్. ఇది ఆఫ్టర్ వాష్ కూడా ఎలా ఉందో నేను చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఆఫ్టర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ జుట్టు ఇట్లా లెగుస్తుంది, కొమ్ములు ఉన్నట్టు ఉంటుంది అనమాట బేసికల్లీ. సో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. యాక్చువల్లీ మొన్న హెయిర్ కట్ చేయించుకున్నా కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది, అదిగో ఎలా ఉంటుంది, అలా ఉంటుంది.